హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఎన్నో బాధలతో చాలా ఇబ్బందులు పడుతూ ప్రతిరోజు భగవంతుడి ముందు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇంటి గుమ్మానికి సింహద్వారానికి మంగళవారం రోజు ఇది కనుక కట్టారు అంటే దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. మరి అసలు ఏం కట్టాలి అన్నది చూద్దాం. ఇక భగవంతుడిని ఎన్నో రకాలుగా మన విధాల నమస్కారం చేసి ఆయన్ని మన కోరికలు తీర్చమని రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మొక్కులు మొక్కుకుంటూ, ఇక ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పూజా విధానాన్ని పాటిస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కష్టాలు తొలగిపోయి కోరికలు తీరి ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు కనుక తప్పకుండా ఈ పని చేస్తే గొప్ప ఫలితం అనేది ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి చాలామంది వెళుతూ ఉంటారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి తమలపాకులు తీసుకుని వెళ్ళి పూజ చేయించుకుని ఆ తమలపాకులు తీసుకొచ్చి ఇంటి సింహద్వారానికి కనుక కట్టారు అంటే తప్పకుండా మీరు అనుకున్న పని జరుగుతుంది. గొప్ప ఫలితం అనేది మీకు లభిస్తుంది. చేసే పూజలో ఫలితం ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు తీరతాయి. మన ఇంట్లోకి ఎన్నో దుష్టశక్తులు వస్తూ ఉంటాయి. ఆ దుష్టశక్తిని రానివ్వకుండా ఇక ఆంజనేయ స్వామి అడ్డుకుంటాడు. ఆంజనేయ స్వామి అంటేనే దుష్టశక్తులకు భయమని, మనకి ఏదైనా భయాందోళన కలిగినప్పుడు ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఉంటాం. అలా ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయించిన తమలపాకులు ఇంటి సింహద్వారానికి కట్టడం ద్వారాగా సుఖ సంతోషాలు వస్తాయి. అలాగే దరిద్ర బాధలు తొలగిపోయి భయం లేకుండా పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు సంతోషంగా ఉంటారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.